నమస్కారం, వెల్కమ్ టు సాషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గణేష్ మహోత్సవ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో కార్యాలయం ఏర్పాటు. పట్టణ ప్రజల సౌకర్యార్థం టెక్కే మార్కెట్ యార్డ్ నందు వినాయక చవితి పూజా సామాగ్రి, మట్టి విగ్రహాల విక్రయాల ఏర్పాటు. యువత జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని కోరిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్ శైలజారాణి. శ్రీ సంకల్ప స్కూల్ నందు కమ్యూనికేటివ్ కాన్క్లేవ్ కాంటెస్ట్. నంద్యాల డివిజన్ ప్రాంతంలో వరి సాగు చేసిన రైతులకు సూచనలు, సలహాలు పేర్కొన్న వ్యవసాయ సహాయ సంచాలకులు. ఆటోనగర్ ఆస్తుల గోల్మాల్, కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని వాపోతున్న కార్మికులు. గిరిజనుల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించిన గిరిజన సమైక్య అధ్యక్షుడు రాజు నాయక్. జిల్లా పరిధిలోని పాణ్యం నియోజకవర్గ మండలం పరిధిలోని రసూల్పేట ప్రభుత్వ పాఠశాల గదుల అక్రమ వినియోగం. నంద్యాల పట్టణం బైర్మల్ వీధిలోని ఉత్తరాది మఠం నందు మంగళవారం గణేష్ మహోత్సవ కేంద్ర కమిటీ కార్యాలయంను గౌరవాధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణారెడ్డి ప్రారంభించడం జరిగింది. ముందుగా గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. రానున్న వినాయక చవితి పర్వదినానికి సంబంధించి గణేష్ విగ్రహాల ఏర్పాటు చేసుకునే మండప నిర్వాహకులు విగ్రహాల ఏర్పాట్ల వివరాలను స్థానిక కార్యాలయంలో నమోదు చేసుకుని గణేష్ మహోత్సవ కేంద్ర కమిటీ ప్రతినిధుల సలహాలను, సూచనలు పాటించాలని కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి, నిమ్మకాయల సుధాకర్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీ వినాయక చవితి సందర్భంగా విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుందని, 11వ తేదీ నంద్యాలలో 5 రోజుల నిమజ్జన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గణేష్ మహోత్సవ కేంద్ర కమిటీ తెలిపిన సూచనలు, సలహాలను, ప్రభుత్వ నిబంధనలను పాటించాలని, పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవడానికి మండప నిర్వాహకులు సహకారం అందించాలని కోరారు. ఈ నెల 7వ తేదీన గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించుకొని పూజ చేసేటువంటి పరిస్థితి. 7వ తేదీ గణపతి పూజతో ప్రారంభమైనటువంటిది 11వ తేదీ నిమజ్జనానికి తీసుకెళ్లటం జరుగుతుంది. నంద్యాల పట్టణంలో 5 రోజుల తర్వాత 5 రోజులకి నిమజ్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం చేయటం జరిగింది. కాబట్టి అందరూ కూడా గణేష్ ప్రతిష్ఠ అనే విగ్రహాన్ని ప్రతిష్ఠించే ముందు ఎంత నియమ నిబంధనలతో పూజలు చేసి ప్రారంభిస్తారు. 11వ తేదీ దాకా కూడా అదే నియమ నిబంధనలతోటి మనం ఈ వినాయకుడికి పూజ చేసి నిమజ్జనం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమాల్లో ఈ అవసరమైనటువంటి సూచనలు ఇవ్వడానికి, అలాగే మధ్య నిర్వాహకులకి మరియు అధికారులకి మధ్య ఉన్నటువంటి సమన్వయాన్ని సరిచేయటం కోసం ఈ కేంద్ర గణేష్ నిమజ్జన సమితి అన్నటువంటిది నంద్యాలలో ఈరోజు ఆఫీస్ను ఓపెన్ చేయటం జరిగింది. ఈ ఎవరైతే విగ్రహాలని ప్రతిష్ఠిస్తున్నారో వాళ్ళంతా కూడాను ఈ కేంద్ర గణేష్ సమితి ఆఫీస్ ఆధ్వర్యంలో నడిపేటువంటి ఆఫీస్లో ఉదయం 9 నుంచి 1 గంట వరకు, అలాగే సాయంత్రం 3 గంటల నుంచి 8:30 దాకా ఇక్కడ కార్యకర్తలు ఉంటారు. వాళ్ళ సూచనలు, సలహాలు తీసుకుని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతారు. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి గణేష్ మహారాజ్కి పూజ చేయడం జరిగింది. తర్వాత కార్యాలయం ఓపెనింగ్ కూడా రామకృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు కార్యాలయం ఓపెనింగ్ జరిగింది. ఈ కార్యాలయంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అలానే మరి మధ్యాహ్నం 3 నుంచి 7 గంటల వరకు ఈ కార్యాలయం కొనసాగుతుంది. ఎవరైతే మండప నిర్వాహకులు ఉంటారో ఆ నిర్వాహకులు వచ్చేసి, మండపాన్ని పెడుతున్నటువంటి నిర్వాహకులు వచ్చి ఇక్కడ వారి యొక్క పేరు నమోదు చేసుకోవాలి. అంతేకాకుండా వారి టీం ఏదైతే ఉందో ఆ టీంకి సంబంధించిన పేర్లు, సెల్ నెంబర్లు ఇక్కడ నమోదు చేసుకున్న తర్వాత మరి ఏ స్టేషన్లో పరిధిలో ఉంటారో వారు ఆ స్టేషన్లో ఇక్కడ నమోదు చేసుకున్న నమోదు పత్రం ఏదైతే ఉందో అక్కడ దాన్ని అప్పచెప్పాలి. ఈ విధంగా ప్రతి ఒక్క మండప నిర్వాహకులు ఎవరు ఉన్నా కూడా ఇక్కడ విచ్చేసి ఇక్కడే నమోదు చేసుకోవాలి. కార్యాలయం ఉత్తరాది మఠం బైరమల్ వీధి నందు ప్రతి ఒక్కరు నమోదు చేసుకొని మరి గణేష్ పండుగను ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు లేకుండా మీరందరూ మంచిగా జరుపుకోవాలని ఆ గణనాథుని కోరుకుంటూ, మరి అట్లనే నిమజ్జనోత్సవాన్ని కూడా జయప్రదం చేయడానికి ప్రతి ఒక్క మండప నిర్వాహకులు, పట్టణ ప్రజలు, ప్రముఖులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా సహకరించి ఈ యొక్క గణేష్ నిమజ్జనోత్సవాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవడానికి అందరూ సహకరించాలని, ఆ విధంగా ఆ శక్తియుక్తుల్ని ఆ గణనాథుడు
ఇవ్వాలని చెప్పేసి మనసా వాచా కర్మన కోరుకుంటూ వినాయక చవితి పండుగను పురస్కరించుకుని నంద్యాల టెక్కే మార్కెట్ యార్డ్ నందు పూజా సామాగ్రి మరియు మట్టి విగ్రహాలు, చిన్నపాటి విగ్రహాల క్రయ విక్రయాలను నిర్వహించేందుకు ఏర్పాట్లను చేపట్టడం జరిగిందని నంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా మరియు 2వ పట్టణ సిఐ షేక్ ఇస్మాయిల్ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నియంత్రించేందుకు రోడ్లపై విక్రయాలను చేపట్టరాదని తెలిపారు. లేని పక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం టెక్కే మార్కెట్ యార్డ్ నందు ఏర్పాట్లను సిఐలు పర్యవేక్షించారు. నంద్యాల పట్టణ ప్రజల శ్రేయస్సు కోసము మరి వాళ్ళు పడే ట్రాఫిక్ ఇబ్బందులు, మరి పండగ రోజు హ్యాపీగా పోయి పండగ సంబంధించిన పూజా సామాగ్రి తీసుకొని రావడానికి మరి గాంధీ చౌక్ అనేది మనం చూస్తున్నాము. చాలా రద్దీగా ఉంటుంది. ఆ రద్దీ అక్కడ ప్రజల కష్టాలని మనం తొలగించాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ సిఐ గారు మరి మా ఆఫీసర్లు అందరూ కలిసి మరి ఇక్కడ ఎక్కడైతే బాగుంటుందని ఆలోచించి సర్వే చేసి మనకు మార్కెట్ కమిటీలో అయితే పార్కింగ్ కానీ మరి టౌన్కు సెంటర్ అవుతుంది కాబట్టి అని ఆలోచించి ఇక్కడ ఈ వినాయక చవితికి సంబంధించిన సామాగ్రి విగ్రహాలు కానీ తర్వాత ఈ అన్ని పూజా సామాగ్రి పత్రి కానీ ప్రతిదీ ఇక్కడే పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి ఇక్కడ పెడుతున్నారు. కాబట్టి 3 రోజులు అనగా 5, 6, 7 ఈ 3 రోజులు కూడా గాంధీ చౌక్ లో కాకుండా పబ్లిక్ మన మార్కెట్ కమిటీ టెక్కే మార్కెట్ కమిటీలో ఈ సామాగ్రి అందుబాటులో ఉంటుంది. వ్యాపారస్తులు ఇక్కడ పెట్టుకుంటారు కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మరి వ్యాపారస్తులు కూడా ఇది మీ వ్యాపారం కూడా కరెక్ట్గా జరుగుతుంది. అక్కడ రోడ్డు మీద పెట్టుకొని మీరు సరిగా వ్యాపారం చేసుకోలేక కొంతమంది మార్కెట్లో కొంతమంది రోడ్డు మీద పెట్టుకోవడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది, మీ వ్యాపారం సరిగా జరగదు. సో వ్యాపారస్తులు కూడా ఖచ్చితంగా సహకరించి మీ వ్యాపారము అక్కడ నుండి ఈ 3 రోజులు వినాయక చవితికి సంబంధించిన ఈ 3 రోజుల మార్కెట్ యార్డ్లో జరుగుతుంది. టెక్కే మార్కెట్ జరుగుతుంది. దీన్ని పబ్లిక్ కూడా గ్రహించాలని చెప్పి మన ప్రెస్ వారు కూడా సోదరులు దీన్ని విస్తృతంగా పబ్లిక్లో ప్రచారం కల్పించి పబ్లిక్ గైడ్ చేయాలని చెప్పి కోరుచున్నాం. నంద్యాల పట్టణ ప్రజలకి పోలీస్ వారి తరపు నుంచి మన నంద్యాల ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మరియు మన డిఎస్పి నంద్యాల గారి ఉత్తర్వుల మేరకు రాబోయే వినాయక చవితి పండగ సందర్భంగా ఈ పండగకు సంబంధించిన సరంజామా అంతా విగ్రహాలు, దానికి సంబంధించిన పత్రి, తర్వాత చెరుకు గడలు, ఇతర వస్తువులు కూడా ఇంతకుముందు నంద్యాల టౌన్లో అదే గాంధీ చౌక్ దగ్గర కానీ, నూనెపల్లి బ్రిడ్జి దగ్గర కానీ మరియు ఇతర ప్రాంతాలలో పెట్టి మీరు వ్యాపారం చేస్తూ పట్టణ ప్రజలకు మీరు ట్రాఫిక్ అంతరాయం ఉన్నందున ఈసారి పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఈసారి వినాయక చవితి సందర్భంగా అమ్మకాలు, వినాయక విగ్రహాలు ప్లస్ దానికి సంబంధించిన పత్రి అవన్నీ టెక్కే మార్కెట్ యార్డ్లో మీకు ఏర్పాటు చేయడమైనది. అందరూ వ్యాపారస్తులు మీరు పండగ సందర్భంగా ఇక్కడే పెట్టుకొని ఇక్కడే మీ వ్యాపారం చేసుకోవాలి. నంద్యాల టౌన్లో ఇతర ప్రాంతాలలో కానీ ఇంతకుముందు మేము చెప్పినట్టు గాంధీ చౌక్ దగ్గర కానీ, నూనెపల్లి దగ్గర కానీ, తర్వాత బస్టాండ్ దగ్గర కానీ రోడ్ల పక్కన ఎవరు కూడా విగ్రహాలు, ఇతర వస్తువులు పెట్టి అమ్మకూడదు. రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ హబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రతి నెల జాబ్ మేళాలను నిర్వహించడం జరుగుతుందని, యువతీ యువకులు జాబ్ మేళాలకు హాజరై ఉద్యోగాలను పొందుకొని తమ కాళ్లపై నిలబడాలని నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ శైలజారాణి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి, స్కిల్ హబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రతి నెల స్కిల్ హబ్ ఆధ్వర్యంలో జాబ్ మేళాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు డిగ్రీతో పాటుగా ఉద్యోగాన్ని సాధించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, విద్యార్థులు, నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా డిఆర్డీ ఆధ్వర్యంలో ఈ 3 విభాగాలు కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని అనేది టేకప్ చేయడం జరుగుతుంది. మరి ప్రస్తుత కాలంలో మీ అందరికీ కూడా తెలుసు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో
మనము అంత ఎక్కువ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి ఉండవు కాబట్టి మనము ప్రైవేట్ ఉద్యోగాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా ప్రోత్సహించడానికి మనం ఈ జాబ్ మేళాలు అనేవి కూడా ఎక్కువ స్థాయిలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి నెల కూడా 7 జరుగుతూ ఉంటాయి జాబ్ మేళాలు. మరి ముఖ్యంగా యువకులు ఏంటంటే అందరూ కూడా మనం చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం చేయాలనే ఆశతోనే ఉంటారు అందరూ కూడా. మరి బాగా చదువుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం అనేది మీరు మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధితో అదే లక్ష్యంతో పనిచేస్తే గవర్నమెంట్ ఉద్యోగం అనేది సాధించేది కూడా కష్టం కాదు. ఐఏఎస్ కానీ ఐపీఎస్లు కానీ గ్రూప్ 1లు కానీ ఇటువంటివి కూడా మనం లక్ష్యం పైన ఆధారపడి ఉంటుంది. మరి అందరూ కూడా అవన్నీ సాధించలేం కాబట్టి మరి ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కాకుండా ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా ఏ ఉద్యోగం కూడా తక్కువ కాదండి. ఏ ఉద్యోగమైనా కూడా ఉద్యోగమే. బట్ మనం దాన్ని చేసే పద్ధతి పైనే ఉంటుంది. మరి ముఖ్యంగా యువత ఎట్లా ఉన్నారంటే నాకు నా ఊర్లోనే కావాలా, నా వీధిలోనే కావాలా, నా ఇంట్లోనే కావాలా ఉద్యోగం అనే పరిస్థితిలో ఉన్నారు అందరూ కూడా. అటువంటి పరిస్థితి ఉండదు ఇప్పుడు. నవ్ ఎంటర్డ్ ఇన్ గ్లోబల్ విలేజ్ కాబట్టి ఎక్కడైనా కూడా మనం పోయి ఉద్యోగం చేసే పరిస్థితుల్లో యువత అంతా కూడా ధైర్యంగా ఉండాలి. ముఖ్యంగా మహిళలు కూడా, ఎందుకంటే మీకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి మహిళలైనా కానీ మన జెంట్స్ అయినా కూడా మీరు ఎక్కడైనా పోయి ఏ ఉద్యోగమైనా కూడా చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఏ ఉద్యోగం అనేది నామోషి అనేది పెట్టుకోకూడదు. ముందు ఆ స్టెప్పింగ్ స్టోన్ అనేది ఇంపార్టెంట్. దాని తర్వాత మీరు మళ్ళా దాంట్లోనే మీరు మెరుగుపరుచుకొని ఉన్నత స్థానాలకు పోయి దాని ప్రయత్నం చేయొచ్చు. మనము DDUJKY ద్వారా గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వచ్చిన తర్వాత దాని ద్వారా మరి ఎక్కువ స్థాయిలో ముమ్మరంగా ఈ కార్యక్రమాలను టేకప్ చేస్తున్నాము. మరి అదే విధంగా ఈ రోజు కూడా దగ్గర 8 కంపెనీల నుంచి కూడా మీకు ఈ అవకాశాలు ఉన్నాయి. మరి మీ అర్హతలను బట్టి మీ శక్తులను బట్టి మీరు బాగా పార్టిసిపేట్ చేయండి. ఖచ్చితంగా మీరంతా కూడా దీంట్లో విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు వచ్చినా రాకపోయినా మీరు నిరుత్సాహపడద్దండి. ఖచ్చితంగా మీకు భగవంతుడు ఎక్కడో ఒక చోట మీరు పుట్టించిన తర్వాత మీకు ఆ అవకాశం అనేది ఎక్కడో ఒక చోట చూపిస్తాడు. మీ సర్వీసెస్ ఏదో ఒక రూపంలో మిమ్మల్ని ఉపయోగించుకుంటాడు. నంద్యాల పట్టణంలోని శ్రీ సంకల్ప స్కూల్ నందు మంగళవారం ఇంటర్ స్కూల్ కమ్యూనికేటివ్ కాన్క్లేవ్ కాంటెస్ట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాంతినికేతన్ విద్యాసంస్థల చైర్మన్ సుధాకర్ హాజరై ప్రారంభించారు. విద్యార్థులకు ఆంగ్ల భాష పట్ల ఆసక్తి, భాషపై పట్టు, పరిజ్ఞానం, ఉచ్చారణ, కమ్యూనికేటివ్ స్కిల్స్ అభివృద్ధి చేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని సుధాకర్ తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్థులకు కమ్యూనికేటివ్ కాన్క్లేవ్ కాంటెస్ట్ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆంగ్ల భాషలో కమ్యూనికేటివ్ స్కిల్స్ అభివృద్ధి చేసేందుకు స్కూల్ నందు ఇంటర్ కాంపిటీషన్స్ నిర్వహించి ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుందని తెలిపారు. నోబెల్ బహుమతి గ్రహీత మలాలా తన ప్రసంగాల ద్వారా ప్రపంచంలో ఎంతో పేరు ప్రఖ్యాతులను గడించిందని, తద్వారా అత్యున్నత పురస్కారమైన నోబెల్ అవార్డును సొంతం చేసుకున్నారని గుర్తు చేశారు. విద్యార్థులలో ఆంగ్ల భాష పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు కమ్యూనికేటివ్ స్కిల్స్ అభివృద్ధి కొరకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. To witness this event regarding public speaking skills, communicative conclave contest. In the recent times, we completed a big event on Abacus, and the skills performed by you are so fabulous. You made it so successful with your creativity and innovations. Now this is another good opportunity for all the students to showcase your speaking abilities, to build up your confidence, to sharpen your presentation skills. These kind of events may be helpful. Communicative skills, it seems it is a daunting skill. It's only limited for the gifted personalities. However, we believe that a good communicative skills can be learned by each and everybody. It's not a learning communicative skills. It's not a tough task. Everybody can achieve, can get mastery over communicative skills. Communicative skills are very essential, particularly for students' life. Not only as a student, communicative skills may help you, may serve you in different ways in different parts of your life.
ఇటీవల కురిసిన వర్షాల వల్ల వరి పంటను సాగు చేసిన ప్రాంతాలలో రైతులు సంబంధిత పంటలకు తెగులు సోకకుండా ఉండేందుకు ఉపయోగించవలసిన సస్యరక్షణ చర్యలను నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. రైతులకు నమస్కారం. ఖరీఫ్ సీజన్ లో మనకు దాదాపుగా 52,332 హెక్టార్లు సాధారణ విస్తీర్ణము పంట పడేదిగా ఉంటే ఇప్పటి వరకు దాదాపుగా 50% పడింది. 30,000 దాకా సాగైనట్టుగా మనకు వివరాలు ఉన్నాయి. తర్వాత మనకు ఇంకా 27,000లో 13,000 మాత్రమే మనకు వరి సాగైనట్టుగా అండర్ రిపోర్ట్ ఉంది. అయినప్పటికీ కూడా ఈ సంవత్సరము వరి మనకు ఏదైతే 27,900 హెక్టార్లు ఉందో అదంతా కూడా పూర్తి సాగయ్యేటువంటి అవకాశం. సో దీంట్లో వరి పంటలో సాధారణ విస్తీర్ణం కంటే కూడా ఒక 10% అబోగా, అంటే ఈ సిచ్యువేషన్ గత సంవత్సరం కాకుండా అటువైన సంవత్సరం రికార్డ్ అయింది. 31,000 వరకు కూడా మనకి 27,000 ఉంటే 4,000 వరకు అదనంగా వరి సాగైనటువంటి సందర్భం ఉంది. అదే సిచ్యువేషన్ ఈ సంవత్సరంలో మనకుంది. కాబట్టి రైతు సోదరులు వరి నార్మల్ పోసుకొని నాటు వేస్తా ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఈ పడినటువంటి వర్షం ఏదైతుందో మరి కొంత బండాత్మకూరు మండలంలో వాగులు కలిసే చోట, తర్వాత కొంచెం కుందు నది పరివాహ ప్రాంతము, ఆ ప్రాంతంలో వరి పొలాల్లో నీరు నిలిచి కొంత, అంటే దాదాపుగా 2 రోజుల వరకు కూడా నీరు నిల్చుండి ఉన్నటువంటి సందర్భం ఉంది. సో మనకు మరి శాస్త్రవేత్తల యొక్క సలహా సూచనల మేరకు ఒక వరి పంట 5 రోజుల వరకు నిండా నీట మునిగి మరి నీళ్లు పోయినాయంటూ కూడా బ్రతికేటువంటి ఛాన్స్ ఉంది. సో దయచేసి ఇప్పుడు నీట ఏదైనా మునిగితే ఆ నీట మునిగినటువంటి పంటలు నష్టమైతాయని గాని ఇంకా ఏమైనా ఇబ్బంది కలుగుతుందని గాని మనకు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ఆందోళన చెందాల్సినటువంటి అవసరము లేదు. కాబట్టి ఇప్పుడు మనకు దాదాపుగా బండాత్మకూరులో చూసుకుంటే 5,329 హెక్టార్లు 10,000కు గాను ఒక 50% కవర్ అయినట్టుగా ఉంది. ఇంకా ఎక్కువనే పన్నాయి నాట్లయితే. సో ఈ రైతాంగం అంతా కూడా మరి ముఖ్యంగా కొన్ని సూచనలు సలహాలు పాటించాల్సింది. ఏ పొలాలు అయితే వరి పొలాలలో అయితే గన నీరు నిలబడి నీరు లెట్ అవుట్ అయిపోయిందో, మళ్ళీ తిరిగి నీళ్లు వెళ్ళిపోయినాయో అటువంటి పొలాలలో రైతులు ఖచ్చితంగా అదనపు డోస్ అంటారు దీన్ని. కాబట్టి పైరు నీటిలో ఉండి ఆ పోషకాలు అవన్నీ కూడా నీటితో పాటు పట్టుకోపోయింటాయి కనుక అదనపు డోస్ కింద ఎకరానికి 20 కేజీల యూరియా, 20 కేజీల పొటాషు మరి వేసుకుంటే తిరిగి పంట త్వరగా కోలుకోవడానికి ఆస్కారం ఉంది. ఇది ఎరువుల గురించి. నంద్యాల ఆటోనగర్ రాష్ట్రంలో విజయవాడ, గుంటూరు తర్వాత ఎంతో పేరు పొందినది. ఇక్కడ వేలాది మంది కార్మికులు ఆటోమొబైల్ రంగంలో వివిధ రకాల పనులను చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రతిరోజు వందలాది వాహనాలను మరమ్మతులు చేసి శభాష్ అనిపించుకుంటూ మంచి పేరు పొందారు. అయితే నంద్యాల పట్టణం విస్తరించిన నేపథ్యంలో నంద్యాల శివారు ప్రాంతంలో దాదాపు 46 ఎకరాల స్థలాన్ని ఆటోనగర్ కు కేటాయించడం జరిగింది. ఆటోనగర్ కార్మికులంతా ఒక యూనిట్ గా ఏర్పాటు కాబడి మెకానిక్ షాపులకు అవసరమైన స్థలాలను కమిటీ సభ్యులచే కొనుగోలు చేయడం జరిగింది. అయితే ఆటోనగర్ కమిటీ చైర్మన్ అయిన డిస్పోజల్ జాకీర్ అనే వ్యక్తి ఆటోనగర్ కార్మికులకు చెందిన 84 సెంట్ల స్థలాన్ని కాజేసి డబ్బులు దండుకున్నారని, ఇతనికి సహకారంగా కమిటీ ట్రెజరర్ యూసఫ్ తోడే తమను నిలువునా మోసం చేశారని, నట్టేట ముంచారని ఆటోనగర్ కార్మికులు న్యాయం చేయాలని కోరారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ చేసిన వాటికి స్థలాలను చూపించడం లేదని, డబ్బులు వెనక్కి ఇవ్వడం లేదని వాపోతున్నారు. ₹1,00,000 విలువైన ఆటోనగర్ స్థలాన్ని అమ్ముకొని కోట్లు గడించారని, తమకు న్యాయం చేయాలని కోరుతూ త్వరలో సీఎంను, స్థానిక మంత్రి ఫరూక్ను, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీని కలవడం జరుగుతుందని ఆటోనగర్ కార్మికులు కోరుతున్నారు. మా గోడంగు, మా ఫంక్షన్ హాలు, మా ఆఫీస్ రూమ్ ఇవన్నీ మాకు రిటర్న్ ఇచ్చేసి మేము కమిటీ మార్చేసాం. ఇవ్వకున్నా కూడా మేము కమిటీ మటుకు గ్యారంటీగా మార్చేస్తాం. వేరే వాళ్ళు వేరే పేషెంట్లు వేరే షెడ్యూల్కి వాళ్ళకి పెట్టుకుంటాం. మేము ఇది మటుకు 100% గ్యారంటీ. ఇక సాలింగా చూసిన కాడికి చూసినాము, అమ్ముకున్న కాడి అమ్ముకున్నారు, తిన్న కాడి తిన్నారు. ఇప్పుడు ఈ కమిటీ రద్దు చేసేస్తాం. మేము నష్టపోయిన స్థలాలు మా డబ్బు అన్ని రీకవర్ చేస్తాము. అంత లెక్కాచారాలు చూడాలి కదా. బ్యాంకులో ఎవరెంత ఎన్ని లక్షలు తీసినారు, ఎవరు ఏం చేసినావు, ఎన్ని స్థలాలు అమ్మినావు, ఏం చేసినావు, ఎవరికి ఇచ్చినావు, అవుట్ ఆఫ్ వాళ్ళకి ఎంత ఇచ్చినావు అని బయట తీస్తాము. పవర్లో వచ్చినాక అన్ని చేస్తాము. పవర్ లేనప్పుడు మనం ఏం చేయలేము. పవర్లో వచ్చినాక అన్ని బయట తీస్తాము. ఒకటి కూడా ఇడిచిపెట్టాము. బీదల సొమ్ము బీదల చెందినట్టే చేస్తాం. చంద్రుడు సూడు ఉన్న నాళ్ళు ఆటోనగర్కు ఉండాలి. అది
దాని రెంట్ వచ్చేసి ఆటోలకు సంబంధించి బాడిగలు గిడిగలు ఖర్చు పెడుతుండాలా. అది అమ్మే ప్రాపర్టీ కాదు. అది అని మొత్తం ఎన్ని ఎకరాలు అన్న, ఎంత ఇప్పుడు వరకు అవతల వాళ్ళకి ఎన్ని ఎకరాలు అమ్మినారు? మొత్తం ఎన్ని ఎకరాలు టోటల్ ఇది ఆటోనర్? మొత్తం టోటల్ ఆటోనర్ వచ్చేసి 46 ఎకరాలు, మొత్తం 46 ఎకరాలు, 84 సెంట్లతో కలిపి. ఆ రోజుల్లో లీజుకు తీసుకున్నామని 5 ఎకరాల 30 సెంట్లు మేము ఎత్తి పెట్టింటాం ఆ రోజు సీనియర్ మనుషులు మేము. ఎందుకంటే ఈ లీజుది రిజిస్టర్ చేయించుకొని డబ్బులు కావాలంటే ఈ స్థలం వాడుకోవచ్చు అని. దీన్ని ఆసరా చేసుకుని కొంచెం ఖర్చు పెట్టి 1 లక్ష ఖర్చు అయితే 5 లక్షలు ఖర్చు అయినట్టు చూపించి ఈ స్థలాలు మొత్తం ఖాళీ చేసేస్తారు. ఇస్తాము, గోడం లేదు అంటున్నారు. అది వద్దన్న 2 కావాలి మావి వస్తువులు, మాకు కావాల్సింది అది. నా పేరు బాడీపేట ఈగల్ ఇస్మాయిల్ అన్న. నా పేరు ఫస్ట్ నుంచి ఈ ఆటో స్టార్టింగ్ కాడి నుంచి నేనే ఉన్నాను. నేను ఇప్పటి వరకు ఉన్నాను. ఆ రోజుల్లో ప్రెసిడెంట్ బహుమానాలు అంతా తిరిగి ఈ స్థలాలు ఈ రోజులు కరెంటు తీసుకుని వేసుకున్నాం. ఎలా కష్టపడ్డామంటే 1 రూపాయ పరుల సాంపం అని ఆ టైప్లో కష్టపడ్డాము. ఈ రోడ్లు కరెంట్ ఇస్తే 1,80,000 రూపాయలు పర్సెంటేజ్ ఇస్తే అది కూడా మేము అప్పులు కట్టాము, కానీ మేము తిరిగా అలా సాధించిన ఆటో ఓనరు ఈ రోజు వచ్చేసి దొంగలు పడ్డారు. ఆటో ఓనరు రిజిస్టర్ చేసిన వాళ్ళకు స్థలం చూపించడం లేదు, స్థలం చూపించిన వాళ్ళకి రిజిస్టర్ చేయడం లేదు. కనీసం అంటే 100 కోట్లు ప్రాపర్టీ ఆటో ఓనర్ ఈ రోజు నష్టపోయాం. రాత్రి మొదలు కష్టపడి ఇతను పెట్టినందుకు ఈ రోజు 100 కోట్ల ప్రాపర్టీ మాకు కనపడకుండా పోయింది. ఇది రీకవర్ చేసుకునే కోసము సీఎం గారికి పోతున్నాము, ఫారూక్ సాబ్ గారికి పోతున్నాము, జిల్లా కలెక్టర్, ఎస్పీ, డిఎస్పీ కాడ, ఎంపీ కాడ, అందరి కాడ పోయి వాళ్ళ కాడ ఇది అంతా పంచాయతీ పెట్టాలని అనుకున్నాము. ఆటో సభ్యులందరూ కలిసి అందుకోసం ఏకమై అందరూ ఒక మాట మీద పని చేస్తున్నామని ఈ రోజు ఇలా మీటింగ్ పెట్టుకున్నామన్నా. ఇది జాకీర్ డిస్పోజల్ జాకీర్. కానీ మా రూల్స్లో డిస్పోజల్ మెత్తలకు విషయాన్ని పెట్టకుండా అది ఒక అజెండా ఉంది మా కాడ. అయినా ఆ రోజుల్లో పెట్టుకుని మా కర్మకారి ఇంత దూరం తెచ్చినాడు. మాకు ఏం లేకుండా ప్రాపర్టీ 1 సెంట్ స్థలం లేదన్నా. ఈరోజు అన్ని అవుట్ ఆఫ్ వాళ్ళే రాదు. నిన్న 15 రిజిస్టర్లు అయినాయి. ఆటోనర్లు అనేది ఇద్దరే, మిగతా 13 మంది అవుట్ ఆఫ్ వాళ్ళు ఉంటారు. ఎవరైనా వస్తే ఇన్కమ్ ట్యాక్స్ రేటింగ్ కూడా జరిగింది. ఇది ఇల్లు ఆనికి కట్ట 2 లక్షల కోట్లు ఎట్లా వచ్చింది, ఈ సమస్యలన్నీ చూపిస్తారు. వాళ్ళకి ఏదో ఇచ్చేసి పిల్లల దగ్గర స్థలాలు ఇస్తామని వాళ్ళు స్థలం ఇవ్వడం లేదు, డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు. కొంతమంది రిజిస్టర్ చేశారు, స్థలం ఉందో లేదు తెలియదు. అది రిజిస్టర్ చేయడంతో చూపెట్టడం. రోడ్డు మీద స్థలాలు అమ్ముకున్నారు. అది 5 లక్షల డబ్బున్నారా, 20 లక్షల డబ్బు తెలియదు. ప్రాపర్టీ అందరి ప్రాపర్టీ, వాళ్ళ ప్రాపర్టీ అన్నట్టుగా స్థలాలు లేవు, డబ్బులు తీసుకుని వీళ్ళకు రిజిస్టర్లు చేసినాడు, స్థలాలు చూపెట్టడం లేదు. అందుకు వీళ్ళల్లా ఒక కమిటీ ఏర్పాటు చేసి చేస్తున్నారు. న్యాయం చేయాలని పెద్ద మనుషులు కోరుతున్నారు. రిజిస్టర్లు అయినాయి, ఆళ్ళగడ్డలో కూడా రిజిస్టర్లు అయినాయి. వాళ్ళు వస్తామంటున్నారు, వాళ్ళకి స్థలాలు చూపెట్టాలి కదా. మీ ప్రాబ్లం ఒకటే, స్థలాలు ఇచ్చినాడు, రిజిస్టర్ అయినాయి, స్థలాలు చూపించుకుంటున్నాడు, డబ్బులు తీసుకున్నాడు. ఎంత సెంటు? 3 లక్షలు 2 లక్షలకు బయట వాళ్ళకి అమ్మినాడు. ఈడున్న మెకానికలకు స్థలాలు ఇవ్వడం లేదు. ఏం జరిగింది? ఈ ఫోల్డర్లకు ఆడ మెయిన్ రోడ్ లో అమ్మేసి 5 సెంట్లకు 2.5 సెంట్లకు 10 సెంట్లకు ఇస్తామన్నారు. తర్వాత 10 సెంట్లకు ఇచ్చేసి మిగతా ఇలా ఎవరికి అంటే మేము నోరు మెత్తుకోలేమని 10 సెంట్లు తీసుకున్నారు, పుస్తకం మూసేసినారు. నేను ఆడికి వేరే ఇద్దరు ముగ్గురిని అడిగినా, మాకు ఇచ్చినారు. ఎవరో మెకానిక్ రాజు అని ఉన్నాడు, ఆయన కుళ్ళా చెప్పినట్టు పలికిసా అన్నాడు. ఏం చేస్తాం, మనము నోరు మెచ్చుకోలేము, మనం మూసుకోలేము, శక్తి లేని వాళ్ళము. మనమే అని కాదు, చాలా మంది ఉన్నారు. 2.5 సెంట్లు సీనియర్ వాళ్ళు ఉండేది. ఒక్కరికి కూడా ఒక చెట్టు చలవీలేదు. పట్టు ఉన్నప్పుడు తర్వాత మధ్యలో అమ్ముకున్న వాళ్ళు బయట వాళ్ళు వచ్చారు. పట్టు ఎవరికి ఇవ్వలే, బయట వాళ్ళకు. పరమేశ్వర వాళ్ళు అడిగితే ఇవ్వలేమేమో. తిరిగి పరమేశ్వర మీకెందుకు 1 ఎకరా కొనుక్కొని మీకు ఇవ్వాలా? దీంట్లో
పెద్ద పెద్ద సౌకర్యాలకు చేయలే. బీదోళ్ళది ఇది ఆటో నగరు, బీదోళ్ళ కోసం కొన్నాము, సౌకర్యాలకు ఏమన్నాము. 45 ఎకరాలు. రోడ్డు ఉంటుంది 30 సెంట్లు ఉంటుంది. 30 సెంట్లు ఉంది. ఇది ఎప్పుడైనా మాకు తెలుసు, లోపల ఏం లేదు మాకు తెలియదు. అది ఇప్పటికి వచ్చిందంటే మొన్న అంతా ఏం గోడ మాది అందరూ పంచుకున్నారు కదా మాకు పంచాన్ని అంటే పోయి కొత్తలేసి చూస్తే అప్పుడు మా ఎప్పుడో రీచ్ అయిపోయింది, ఇప్పుడు ఆడ ఉండేది చెప్పారు. గిరిజనుల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని, తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడం సరికాదని గిరిజన సమైక్య అధ్యక్షుడు రాజు నాయక్ హెచ్చరించారు. నంద్యాల జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ గోవింద నాయక్ పై పశుసంవర్ధక శాఖ సిబ్బంది అలాగే కర్నూలు పశుసంవర్ధక శాఖ ఉద్యోగులు మూకుమ్మడిగా దాడికి పాల్పడి నానాయాగి చేశారని, గిరిజనుల ఆత్మాభిమానాన్ని కించపరిచేలా ప్రవర్తించారని, ఈ చర్యలను గిరిజన సమైక్య తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ మేరకు స్థానిక కార్యాలయంలో రాజు నాయక్ ఇతర ప్రజా సంఘాల నాయకులతో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాజు నాయక్ మాట్లాడుతూ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి గిరిజనుడైన డాక్టర్ గోవింద నాయక్ పై పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న సిబ్బంది దాడికి పాల్పడడం, ఆ అధికారి ఆత్మాభిమానాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేయడం సరికాదని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గిరిజనులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఏదైనా సమస్య ఉంటే ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయాలే కానీ ఇలా వ్యక్తిగత దాడులకు పాల్పడడం సరికాదని అన్నారు. డాక్టర్ గోవింద నాయక్ పై దాడి చేసిన సిబ్బందిపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఒప్పు చేసినా ఏం జరిగినా ఒక ఉన్నతాధికారి స్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు కూడా ఆ అధికారి గురించి సంబంధిత ఇంకో పై స్థాయి అధికారికి కంప్లైంట్ ఇవ్వండి. మీరు అసోసియేషన్ ద్వారా మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, వినతి పత్రం ఇవ్వండి. అంతేగాని మూకుముడిగా మీరు దాడి చేసి మీరు నిరసన పేరుతో ఒక ఎస్టీ సంబంధించినటువంటి ఒక అధికారిని, ఒక ఆత్మాభిమానాన్ని కించపరిచేలా ఇలా ప్రవర్తించడం ఏమిటి అసలు? ఇది అసలు వాళ్ళకి ఎవరు అనుమతి ఇచ్చారు? అసలు కర్నూలు జిల్లా సపరేటు, నంద్యాల జిల్లా సపరేట్ అయింది. నంద్యాల ఎంతో పేరుగాంచినటువంటి ఒక పెద్ద ప్రాంతం ఇది. ఇలాంటి ప్రాంతంలో, ఇలాంటి జిల్లాలో కర్నూలుకు సంబంధం లేని వ్యక్తులు అక్కడ ఉద్యోగస్తులు వచ్చారు నిరసనలో. నంద్యాల కార్యాలయం మన ఏది పశుసంవర్ధక శాఖ కార్యాలయం దగ్గరకు వచ్చి కర్నూలులో వచ్చి ఇక్కడ నిరసన చేశారు. అందరు దగ్గర ఆయన దాడికి ప్రయత్నం చేశారు. ఎలా చేస్తారండి? ఎవరు అనుమతి ఇచ్చారు? కర్నూలు డిఏహెచ్ఓ గారు ఏం చేశారు? వాళ్ళు ఇచ్చారా? అనుమతి ఇచ్చారా? కలెక్టర్ గారికి ఇవ్వండి. అసోసియేషన్ మీకు ఉంది కదా, ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉంది కదా, లేదా మీ పశుసంవర్ధక శాఖ అసోసియేషన్ ఉంది కదా, మీరు ఇవ్వండి. ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇవ్వండి, లేదా డైరెక్టర్ ఆఫ్ కమిషనర్కి ఇవ్వండి. మా సంఘాల నాయకులు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వీరు ఏదైతే నీతి నిజాయితీతో 100% నీతి నిజాయితీతో పనిచేసే వ్యక్తి గోవింద నాయక్ అంటే, నీతి నిజాయితీతో పనిచేసే వ్యక్తి డిఏహెచ్ఓ గారు, మన అనిమల్ హస్బెండరీ మన కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అధికారి. ఆయన పైన ఏదైతే ఎవరైతే ఉద్యోగాలు మానేసి వాళ్ళ విధులు నిర్వహించకుండా విధుల్లో మనం ఏదైతే వాళ్ళు ఆ రోజు కర్నూలు నుంచి వచ్చిన వాళ్ళు, నంద్యాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే వాళ్ళ దానిలో మ్యాపింగ్ లో ఏదైతే ఉన్నారో, వీడియోలో ఉన్నారో, వాళ్ళందరి మీద శాఖపరమైన చర్యలు తీసుకోవాలి. వారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడైనా కూడా మన ఎస్సీ వాళ్ళ జోలికి వస్తే మటుకు మేము సంఘాలుగా ఏది ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి నేను మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి విచారణ కమిటీ కూడా సార్ని రేపు 4వ తేదీన కమిటీ కూడా వేశారు. ఆ కమిటీలో కూడా విచారణ కమిటీలో సమగ్రంగా విచారణ జరగాలి. జిల్లా పరిధిలోని పాణ్యం నియోజకవర్గ మండలం పరిధిలోని రసూల్పేట ప్రభుత్వ పాఠశాల గదులను అక్రమ వినియోగం చేస్తున్న సందర్భం వెలుగులోకి వచ్చింది. దీనిపై సదరు పాఠశాల హెచ్ఎం పొంతన లేకుండా సమాధానం ఇవ్వడం గమనార్హం. ప్రభుత్వ పాఠశాల గదుల అక్రమ వినియోగంపై ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. జిల్లా పరిధిలోని పాణ్యం నియోజకవర్గ మండలం పరిధిలోని రసూల్పేట గ్రామ పంచాయతీలో ఉన్న ప్రభుత్వ పాఠశాల పాత భవనంలో అక్రమంగా రేషన్ బియ్యం గదులలో ఉంచారని స్థానికులు ఇచ్చిన సమాచారంతో పాఠశాల వద్దకు వెళ్లిన పాత్రికేయులు పాఠశాల వద్దకు వచ్చిన సంబంధిత ఉప విద్యాధికారి పాఠశాల భవనంలో ఉన్నవి రేషన్ బియ్యం కాదంటూ వ్యవసాయ ఎరువులు అంటూ వివరణ ఇవ్వడం జరిగింది. పాఠశాల భవనం ఎవరి పరిధిలో ఉంది, అసలు ఇక్కడ ఎలా నిల్వ ఉంచుతారు అని ప్రశ్నించగా మాకు తెలియకుండా చేసుకున్నారు, అవన్నీ మా పరిధిలో లేవు అంటూ దాటివేస్తున్న ఉప విద్యాధికారి. అంతేకాకుండా ఎలాంటి అనుమతులు లేకుండా, బిల్లులు లేకుండా వ్యవసాయ ఎరువులు అక్రమంగా నిల్వ ఉంచినట్లు తేటతెల్లమైంది. హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. ఇప్పటికి 7 సంవత్సరాలు అయిపోయింది.
ఇంతకుముందున్న హెడ్ మాస్టర్ నాకు రసులపేట బడి తాళం చేతులు ఇచ్చాడు. దాని గురించి ఆ బిల్డింగ్ గురించి నాకు ఎలాంటి పై అధికారి నుంచి తెరవమనడం కానీ చూడమనడం కానీ లేదు. నా కేసు నా దగ్గరనే ఉన్నాయి. నేను ఎప్పుడూ ఆ రూమ్స్ తెరవలేదు. వాళ్ళు ఎవరు ఏం వాడుకుంటున్నారో నాకు తెలియదు. ఏం పెట్టారని మీకు ఐడియా ఉంది కదా? నాకేం తెలియదు. ఇప్పుడు తాళాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, ఏదైనా అసాంఘిక కార్యక్రమాల లోపల జరిగితే దాని బాధ్యులు ఎవరు? మీరా ఎవరు? సార్ నాకు ఎంతసేపు ఉన్న స్కూల్ రికార్డ్స్, దానికి బాధ్యులు ఎవరైతారు? బిల్డింగ్ గురించి నాకు మీ హ్యాండ్ ఓవర్ లో ఉంది కదా ఇప్పుడు తాళాలు? చాలా హ్యాండ్ ఓవర్లు ఉన్నాయి. అంతవరకే బిల్డింగ్ నాకు హ్యాండ్ ఓవర్ అనేది ఎప్పుడు లేదు. ఓన్లీ తల చేతులు ఇచ్చారు అంతవరకే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గణేష్ మహోత్సవ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో కార్యాలయం ఏర్పాటు. పట్టణ ప్రజల సౌకర్యార్థం టెక్కే మార్కెట్ యార్డ్ నందు వినాయక చవితి పూజా సామాగ్రి, మట్టి విగ్రహాల విక్రయాల ఏర్పాటు. యువత జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని కోరిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్ శైలజారాణి. శ్రీ సంకల్ప స్కూల్ నందు కమ్యూనికేటివ్ కాన్క్లేవ్ కాంటెస్ట్. నంద్యాల డివిజన్ ప్రాంతంలో వరి సాగు చేసిన రైతులకు సూచనలు, సలహాలు పేర్కొన్న వ్యవసాయ సహాయ సంచాలకులు. ఆటోనగర్ ఆస్తుల గోల్మాల్, కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని వాపోతున్న కార్మికులు. గిరిజనుల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించిన గిరిజన సమైక్య అధ్యక్షుడు రాజు నాయక్. జిల్లా పరిధిలోని పాణ్యం నియోజకవర్గ మండలం పరిధిలోని రసూల్పేట ప్రభుత్వ పాఠశాల గదుల అక్రమ వినియోగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.